అమ్మోరు 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 తల్లి అమ్మోరు 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 సల్లంగా చూడమ్మ మా ఊరు అమ్మ సల్లంగా చూడమ్మ మా ఊరు తల్లి సల్లంగా చూడమ్మ మా ఊరు అమ్మోరు 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 అమ్మ అమ్మోరు 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 ఎన్నెన్ని పేర్లంట అమ్మోరు నీవి ఎన్నెన్ని పేర్లంట అమ్మోరు ఎన్నెన్ని రూపాలంట అమ్మోరు నీకు ఎన్నెన్ని రూపాలంట అమ్మోరు 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 మా అమ్మోరు 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 ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. శుభమస్తు కార్యక్రమంలో ఈ వారం గ్రహఫలం అంశానికి స్వాగతం. ఆగస్టు 5వ తేదీ నుండి ఆగస్టు 11వ తేదీ వరకు మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభాశుభ ఫలితాలని అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. ద్వాదశ రాశుల వారికి ఏ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయో ఆ అనుకూల గ్రహాలు ఆనందింపచేయడం కోసం సుఖకరంగా ఈ వారమంతా గడిపింపచేసేందుకు ఏం చేయాలో ఆ విశేషాల్ని, దాంతోపాటుగా ముఖ్యంగా ద్వాదశ రాశుల వారు చేపట్టవలసిన విశేషాలు ఏమిటో వాటితో పాటు కళ్యాణం కమనీయం శీర్షికలో పసుపు కొట్టడం, దాని వెనుక ఉండే సంప్రదాయం ఎప్పుడు ప్రారంభించాలో ఆ విశేషాల్ని తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన విళంబినామ సంవత్సరం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసం, బహుళపక్షం. ఇక ఈ వారంలో వచ్చే ముఖ్యమైన రోజుల్ని పరిశీలించి చూస్తే 5వ తేదీ అంటే ఈరోజు హైదరాబాద్ మహంకాళి బోనాలు. 7వ తేదీ సర్వైకాదశి, దీన్నే కామికైకాదశి అని పిలుస్తారు. 10వ తేదీ మాస శివరాత్రి. ఈరోజు జన్మదినాన్ని జరుపుకుంటూ ఉండేవారికి, పెళ్లి రోజుని జరుపుకుంటూ ఉండేవారికి శుభాకాంక్షలు. భగవతి హేషితి కంఠ కుటుంబిని భూరి కుటుంబిని భూరి కృతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే. ఈరోజు ఆదివారం. జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం తమూరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం. యశివో నామరూపాభ్యాం యా దేవీ సర్వమంగళ తయో సంస్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళం. అమ్మవారికి బోనాలు సమర్పించుకునేటటువంటి ఈ రోజున జన్మదినోత్సవాన్ని జరుపుకుంటున్న వారికి, వివాహ దినోత్సవాన్ని చేసుకుంటున్న వారికి శుభమస్తు. ప్రేక్షకులని మీ అందరికీ కూడా ఆ అమ్మవారి అనుగ్రహం సంపూర్ణంగా కలగాలని ఆ మహంకాళి తల్లిని మనఃపూర్వకంగా ప్రార్థిద్దాం. అమ్మరోయమ్మ తల్లి దేవిరోయమ్మ కాళిరోయమ్మ కౌమారిరోయమ్మ అమ్మరోయమ్మ తల్లి దేవిరోయమ్మ కాళిరోయమ్మ కౌమారిరోయమ్మ గుమగుమల గుగ్గిలాలు మాంకాళమ్మ యాడ చూసిన తల్లి నీవేనమ్మా నిగనిగల నిమ్మదండ నీ మెడలమ్మా శివరాణి మాంకాళి సక్కని బొమ్మ గుమగుమల గుగ్గిలాలు మాంకాళమ్మా యాడ చూసిన తల్లి నీవేనమ్మా నిగనిగల నిమ్మదండ నీ మెడలమ్మా శివరాణి మాంకాళి సక్కని బొమ్మ. గలగల గజ్జల దరువుల శివ సత్తులు కోట్ల కొద్ది భక్తులమ్మ కదిలొత్తురు. గలగల గజ్జల దరువుల శివ సత్తులు కోట్ల కొద్ది భక్తులమ్మ కదిలొత్తురు. బోనమోయమ్మ ఆశావలోయమ్మ తొట్టెలోయమ్మ
బొమ్మ పట్టుకోకలోయమ్మ గుమగుమల గుగ్గిలాలు మాంకాళమ్మ యాడ చూసిన తల్లి నీవేనమ్మా నిగనిగల నిమ్మదండ నీ మెడలమ్మ శివరాణి మాంకాళి సక్కని బొమ్మ. కళ్యాణం కమనీయం శీర్షికలో పెళ్లి వేడుకల్లో పసుపు కొట్టడం వెనుకాల దగ్గర సంప్రదాయం, దాని నియమాలు ఏమిటో తెలుసుకుందాం. శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు. పెళ్లి పనుల పరంపరలో పసుపు కొట్టే వేడుక అపురూపం. పసుపు మంగళకర ద్రవ్యం. మంగళకరంగా వివాహ వేడుక సుసంపన్నం కావాలని ఆకాంక్షిస్తూ ముత్తైదువులు ఈ వేడుకను నిర్వహిస్తారు. ముందుగా రోకల్ని పుష్పాలతో అలంకరించి వాటికి పసుపు కొమ్ముతో తోరాన్ని కడతారు వినాయకుని ప్రార్థన చేస్తూ. రోల్లో పసుపు కొమ్ముల్ని వేసి ముత్తైదువులు అమ్మవారికి సంబంధించిన పాటల్ని పాడుతూ పసుపుని తయారు చేస్తారు. ఈరోజు తప్పనిసరిగా పెళ్లి సంబంధించిన ముఖ్య కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. శుభలేఖల్ని అచ్చువేయడానికి ఇదే పసుపుని వాడతారు. పసుపుని కొట్టేసిన తర్వాత రోల్లో బియ్యం, మినువులు, ఉలవలు, పసుపు, పెసరపప్పు వంటి వాటిని దంచి నలుగు పిండిని తయారు చేస్తారు. ఆ తర్వాత తలంబరాల బియ్యానికి, ఒడి బియ్యానికి వరి ధాన్యాన్ని దంచుతారు. ఈ పసుపు కొట్టే వేడుక రోజున మాతృకా సత్కారం పేరిట వధువు అమ్మమ్మకి, తాతయ్యకి నూతన వస్త్రాలని బహూకరిస్తారు. వధువు, కన్యాదాతలు వారి ఆశీర్వాదాన్ని తీసుకుంటారు. శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు. ఇక క్రమంగా మేషాది ద్వాదశ రాశుల వారి ఫలితాలని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈ వారం మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు సప్తమంలో ఉన్నాడు, శని నవమంలో ఉన్నాడు, రాహు కేతువులు చతుర్థ దశమ స్థానాల్లో ఉన్నారు. శని రాహువులు దోషప్రదులుగా అంటే దోషాన్ని చేసేవారుగా ఉన్నారు కాబట్టి ఉద్యోగస్తులైనటువంటి వారికి తామున్నటువంటి ప్రదేశం నుండి మరో ప్రాంతానికి బదిలీ అయ్యేటటువంటి అవకాశం బలంగా కనిపిస్తోంది. ప్రయత్నాన్ని కానీ చేసినట్లయితే బదిలీ అక్కరలేనటువంటి వారికి ఉండిపోయేటటువంటి అవకాశం కూడా లేకపోలేదు. వాణిజ్యాన్ని చేసేటటువంటి వారికి తాము మొదటి నుండి చేస్తున్నటువంటి ఆ వ్యాపార స్థలాన్ని మార్చే అవకాశం కనిపిస్తోంది. రెండు ప్రదేశాల్లో ఏ వ్యాపార స్థలంలో వ్యాపారం అనుకూలంగా ఉంటుందో గమనించుకుని తిరిగి మళ్ళీ పూర్వ ప్రదేశానికి రావచ్చు, ఇబ్బంది ఏం కాదు. వ్యవసాయ రంగానికి చెందినటువంటి వారు ఒక పంటని వేద్దాం అని అనుకుని మరో పంటకి మారి ఆ అనుకూలత లేని సందర్భంలో మళ్ళీ పూర్వపు పంటనే వేయాలని అనుకోవడం నేరం కాదు, ఇబ్బంది ఏమీ కలగచేయదు. మహంకాళి అమ్మవారికి బోనాలు సందర్భంగా అమ్మవారికి నిత్య దీపారాధన చేయడం చాలా మంచిది, కుటుంబానికి సుఖ శాంతుల్ని ప్రసాదించేది అవుతుంది. ఇక ఈ వారం వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే గురువు షష్ఠంలో ఉన్నాడు, శని అష్టమంలో ఉన్నాడు, రాహుకేతువులు తృతీయ నవమ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా ఈ రాశి వారికి ఉద్యోగస్తులైనట్లయితే వారికి అనుకూల ఫలితాలే లభిస్తాయి. వ్యతిరేకత ఏమాత్రము ఉండకపోవచ్చు. అనుకూలత లభించింది కదా అని దాన్ని చనువుగా తీసుకుని అధికారులతో మరింత చనువుగా దగ్గరతనంతో వ్యవహరించడం సరికాదు. వాణిజ్య రంగానికి చెందినటువంటి వారికి అమ్మకాలు బాగా ఉంటాయి. మహిళలు చాలా చక్కగా అన్ని రంగాల్లోనూ వెళ్ళగలుగుతారు, తమ ప్రావీణ్యాన్ని చూపించగలుగుతారు. సంగీతానికి, నృత్యానికి సంబంధించిన రంగంలో ఉన్నవారికి విశేషమైనటువంటి ఖ్యాతి, కీర్తి, ప్రతిష్ట లభించే అవకాశం ఉంది. వ్యవసాయ రంగంలో ధాన్యానికి సంబంధించినటువంటి వ్యాపారం చేసినట్టయితే తప్పక అనుకూల ఫలితం లభిస్తుంది. అమ్మవారికి బోనాలు సమర్పిస్తున్నటువంటి సందర్భంగా విశేషంగా పూలని అలా అమ్మవారికి అర్చనని చేసి అందరూ ముత్తైదువులకి పంచడం చాలా గొప్పది, మంచి ఫలితాలని కుటుంబానికి కలగజేస్తుంది. ఈ వారం మిథున రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే గురువు పంచమంలో, శని సప్తమంలో, రాహుకేతువులు ద్వితీయ అష్టమ స్థానాల్లో ఉన్నారు. రవి మారుతూ ఉన్నటువంటి కారణంగా ఏదో జరిగిపోతుందేమో అని భయాన్ని పడాల్సిన అవసరం లేదు, అనుకూలతనే కలగచేస్తాడు.
ఉద్యోగంలో ఉండేటటువంటి వారికి సుఖకరమైనటువంటి సూచనలు ఇవ్వడమే కాకుండా తోటి ఉద్యోగులతో పొరపచ్చాలు లేకుండా చేస్తాడు. అలాగే వ్యాపారం చేసేటటువంటి వారికి గుమాస్తాలు దొరికినటువంటి కారణంగా పని ఒత్తిడి తన మీద లేకుండా సుఖాన్ని కలుగచేస్తాడు. వ్యవసాయ రంగానికి చెందినటువంటి వారు విశేషమైనటువంటి కృషి చేయకుండానే అనేకమైనటువంటి లాభాలు లభించేటటువంటి అవకాశం కనిపిస్తుంది. మహంకాళి బోనాలు జరుగుతూ ఉన్నటువంటి కాలం కాబట్టి వివాహం నిశ్చయమైనటువంటి వారికి మంగళసూత్రాలని, అలాగే మట్టెలని, పుష్పాలని, ఇతరమైనటువంటి మాంగళ్యకర వస్తువుల్ని బహూకరించడం యథాశక్తి మంచిది. ఇక ఈ వారం కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు చతుర్థంలో ఉన్నాడు, శని షష్ఠంలో ఉన్నాడు, రాహుకేతువులు జన్మ సప్తమ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా ఉద్యోగులైనటువంటి వారికి స్థాన చలన అవకాశం కనిపిస్తోంది. ప్రయత్నించినా అది బహుశः అమలు కాకపోవచ్చు, స్థాన చలనమే జరగచ్చు. వాణిజ్య రంగానికి చెందినటువంటి వారికి తాము చేస్తున్నటువంటి వ్యాపారానికి మరొక వ్యాపారాన్ని జోడించి చేయవచ్చు. కొత్త వ్యాపారం పెద్దగా అనుకూలించకపోవచ్చు. వ్యవసాయదారులైనటువంటి వారికి తాము చేస్తున్నటువంటి పంటకు సంబంధించిన అన్ని కార్యక్రమాలు మళ్ళీ చేయవలసిన అవసరం ఏర్పడవచ్చు. కార్మిక రంగానికి చెందినటువంటి వారికి పని భారం ఇతరులది కూడా మీద పడేటటువంటి కారణంగా మళ్ళీ పని మొదటికి రావచ్చు. మహంకాళి అమ్మవారు బోనాలు జరుగుతూ ఉన్నటువంటి కారణంగా సామూహికంగా కుటుంబంలో అమ్మవారి భజనని చేయడం ఉచితం, ఉన్నతం, ముఖ్యం. ఇక ఈ వారం సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించి చూస్తే గురువు తృతీయంలో, శని పంచమంలో, రాహుకేతువులు ద్వాదశ షష్ఠ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా ఉద్యోగులు ఏ ప్రయత్నం చేసినప్పటికీ కూడా అంత గొప్పగా కలిసి రాకపోవచ్చు. వాణిజ్య రంగానికి చెందినటువంటి వారికి విశేషమైన లాభం మాత్రం ఉండదు. తాత్కాలికంగా నష్టం లేకుండా నడుస్తుంది. విశేష లాభం వచ్చే అవకాశం లేకపోవచ్చు. వ్యవసాయ రంగానికి చెందినటువంటి వారికి ఆనందం ఉంటుంది, కానీ శారీరకమైనటువంటి శ్రమ బాగా ఎక్కువగా ఉండవచ్చు. కార్మిక రంగానికి చెందినటువంటి వారికి శారీరక ఆరోగ్యం బాగుంటుంది. మహంకాళి బోనాలు జరుగుతున్నటువంటి కారణంగా అమ్మవారికి పుష్పాలు ఇష్టం కాబట్టి అనేక జాతుల పుష్పాలతో అమ్మవారిని అర్చించినట్లయితే కుటుంబం సుఖ శాంతులతో ఉంటుంది. ఇక ఈ వారం కన్యారాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే గురువు ద్వితీయంలో, శని అర్ధాష్టమంలో, రాహు కేతువులు ఏకాదశ పంచమ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా ఉద్యోగులైనటువంటి వారికి తీవ్రమైనటువంటి శ్రమతో పాటు సరైనటువంటి కాలంలో తిండి నిద్ర ఉండకపోవచ్చు. దాని కారణంగా ఇబ్బందికరంగానే ఉంటుంది ఈ వారం అంతా కూడా. వాణిజ్య రంగానికి చెందినటువంటి వారికి దూరభార ప్రయాణాలు తప్పనిసరి అవుతాయి. వ్యవసాయదారులకి తమకి సంబంధించిన వ్యవసాయ భూములతో పాటు ఇతరుల వ్యవసాయ భూముల అప్పగింతలు కూడా జరిగే కారణంగా శరీర శ్రమ మరింత అధికం కావచ్చు. కార్మిక రంగానికి చెందినటువంటి వారికి పని బాధ్యత మరింత పెరగడమే కాకుండా ప్రత్యేకమైన పర్యవేక్షణ బాధ్యత కూడా అప్పగించబడి ఉంటుంది. కాబట్టి ఆ కారణంగా తీవ్రమైన పని ఒత్తిడి ఉండొచ్చు. మహంకాళి బోనాలు జరుగుతున్నటువంటి కాలం కాబట్టి పవిత్రమైన ఆషాఢమాసంలో ముత్తైదువుల్ని పిలిచి అమ్మవారి రూపంగానే భావించి వాయినాన్ని ప్రదానం చేయడం మంచిది. ఇక ఈ వారం తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించి చూస్తే గురువు జన్మలో ఉన్నాడు, శని తృతీయంలో ఉన్నాడు, రాహుకేతువులు దశమ చతుర్థ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా ఉద్యోగస్తులైనటువంటి వారికి కొంతసేపు సెలవు పెడదామనేటటువంటి ఊహ కలుగుతుంది. శారీరక శ్రమ భరించలేవనేటటువంటి స్థితికి వాళ్ళు వచ్చే అవకాశం కనిపిస్తోంది. వాణిజ్యానికి చెందినటువంటి వారు సరైనటువంటి కాలంలో తిండి నిద్ర లేనటువంటి కారణంగా శారీరకంగా బాగా అలసిపోతారు. కాబట్టి 1-2 రోజులు ఇతరుల చేత కార్యక్రమాన్ని నడిపించవచ్చు. వ్యవసాయదారులు పని ఏమీ లేకపోయినప్పటికీ కూడా మానసికమైన అశాంతతతో కుటుంబ కార్యక్రమాల కారణంగా ఉంటారు. కాబట్టి విశేషంగా పొలానికి వెళ్ళలేకపోవచ్చు ప్రతినిత్యము పూర్వంలాగా. మహంకాళి అమ్మవారి బోనాలు జరుగుతూ ఉండేటటువంటి కారణంగా అతిథుల్ని పిలుచుకుని యథాశక్తి వారికి భోజనాన్ని అమ్మవారి యొక్క రూపంగా భావించి పెట్టడం ముఖ్యం.
ఇక ఈ వారం వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు ద్వాదశంలో ఉన్నాడు, శని ద్వితీయంలో ఉన్నాడు, రాహుకేతువులు నవమ తృతీయ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా ఉద్యోగస్తులు దూరభార ప్రయాణాలని చేయకూడదని నిర్ణయాన్ని చేసుకుంటారు. వారి ఆలోచనకి అనుగుణంగానే పై అధికారులు దూరభార ప్రయాణాలకి వీరిని ఎన్నుకోరు. వాణిజ్య రంగానికి చెందినటువంటి వాళ్ళు కొత్త పెట్టుబడులు పెట్టలేవనే అభిప్రాయంతో ఉంటారు. పెట్టుబడులు పెట్టాల్సిన అవసరం లేకుండా సరుకు తప్పక వారికి అలాగే వచ్చి చేరుతుంది. వ్యవసాయదారులు అయినటువంటి వారు పళ్ళ తోటలకి సంబంధించిన పనుల్ని చేపడతారు. విశేష ఆర్జనకి సంబంధించిన ఆదాయాలు ఇప్పుడే తొంగి చూస్తూ కనిపిస్తాయి. కార్మిక రంగానికి చెందినటువంటి వారు కొత్తదైనటువంటి యంత్రాన్ని కొనుక్కునే అవకాశం కనిపిస్తుంది. మహంకాళి అమ్మవారి బోనాలు సందర్భంగా గో పూజని చేసి అమ్మవారికి గో ప్రదక్షిణని కానీ చేయించినట్టయితే విశేషమైనటువంటి ఆనందం కలిగే అవకాశం ఉంది. ఇక ఈ వారం ధనురాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే గురువు ఏకాదశంలో ఉన్నాడు, శని జన్మలో ఉన్నాడు, రాహుకేతువులు అష్టమ ద్వితీయ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా ఉద్యోగస్తులకి నిరుత్సాహం ఆవరిస్తుంది, నిస్పృహ గోచరిస్తుంది. ఏ పనిని చేయలేమేమో అనేటటువంటి మనోభయం కనిపిస్తూ ఉంటుంది. అట్లాంటి భయాన్ని పడవలసిన అవసరం లేదు. వాణిజ్య రంగానికి చెందినటువంటి వారికి ఏ విధంగా వ్యాపారాన్ని చేయగలమా అనేటటువంటి అభిప్రాయం అనిపిస్తుంది. అలాంటి దిగులు పడాల్సిన అవసరం ఏమాత్రమూ లేదు. వ్యవసాయ రంగానికి చెందినటువంటి వారు పళ్ళ తోటలతో పాటు కాయల్ని కానీ వ్యాపారంగా చేసుకున్నట్లయితే చాలా ఆర్జన లభించే అవకాశం కనిపిస్తోంది. మహంకాళి అమ్మవారి బోనాలు జరుగుతున్నటువంటి సందర్భంగా అమ్మవారికి ప్రీతికరమైనటువంటి నవధాన్య జలంతో అమ్మవారికి అభిషేకాన్ని చేస్తే ఆహారానికి వస్త్రానికి ఏ విధమైనటువంటి లోటు కలగనే కలగదు. ఇక ఈ వారం మకర రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే గురువు దశమంలో ఉన్నాడు, శని ద్వాదశంలో ఉన్నాడు, రాహుకేతువులు సప్తమ జన్మ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా ఉద్యోగస్తులకి అంతగా కలిసి రాదు సరికదా, నిందపడే అవకాశం ఉంది. కాబట్టి 1-2 మార్లు పరిశీలించుకుని మాత్రమే పనిని చేస్తూ ఉండక తప్పదు. వాణిజ్య రంగానికి చెందినటువంటి వారికి ప్రభుత్వంతో కానీ లేదా వినియోగదారులతో కానీ చిన్న పొరపత్యాలు ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి అతి ముఖ్యంగా జాగ్రత్తగా వాణిజ్యాన్ని నిర్వహించుకోగలగాలి ఈ వారం. వ్యవసాయ రంగానికి చెందినటువంటి వారికి పంటలో చిన్న దోషం పురుగుల ద్వారా కానీ క్రిముల వల్ల కానీ ఇతరమైనటువంటి వాటి వల్ల కానీ కలిగే అవకాశం ఉండి మానసికమైన నిరుత్సాహం అనిపించవచ్చు, నిస్పృహ ఏర్పడవచ్చు. భయపడాల్సిన అవసరం అయితే లేదు. మహంకాళి బోనాలు జరుగుతున్నటువంటి సందర్భంగా ఈ పవిత్ర ఆషాఢ మాసంలో అమ్మవారికి పంచ ఫల రస జలాభిషేకం 5 తీరుల ఫలాలకి సంబంధించిన రసాలతో అభిషేకాన్ని చేయడం శ్రేయస్కరం. ఇక ఈ వారం కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు నవమంలో ఉన్నాడు, శని ఏకాదశంలో ఉన్నాడు, రాహుకేతువులు షష్ఠ ద్వాదశ స్థానాల్లో ఉన్నారు. కాబట్టి ఉద్యోగస్తులైనటువంటి వారికి సుఖంగా నడిచిపోతూ ఉంటుంది కాలం. సకాలంలో భోజనం, సకాలంలో నిద్ర ఉండి ఇంటి పట్టున ఎక్కువసేపు ఉండగలుగుతారు. వాణిజ్య రంగానికి చెందినటువంటి వారు కొత్త సరుకుని తెచ్చుకోవడం కోసం ప్రయాణాలు చేస్తూ సౌకర్యవంతంగా ఉండగలుగుతారు. శ్రమని ఏమాత్రము పడరు. 10 మందితో కలిసి ప్రయాణాన్ని చేస్తున్నటువంటి కారణంగా మహిళలకి ఉత్సాహకరంగా గడుస్తుంది. వారం అంతా కూడా మానసికమైనటువంటి భయం కానీ ఆందోళన కానీ ఉండదు. కుటుంబ ఐకమత్యం ఉండే కారణంగా వ్యవసాయ రంగానికి చెందినటువంటి వారికి ఏ విధమైన భయము ఉండదు. సరిగదా పంట దిగుబడి బాగా ఉంటుందనేటటువంటి నమ్మకం ఖచ్చితంగా ఏర్పడుతుంది. అమ్మవారికి సంబంధించిన మహంకాళి బోనాలు పవిత్రమైనటువంటి ఆషాఢంలో జరుగుతున్నాయి. కాబట్టి నిత్యము అమ్మవారి దర్శనాన్ని చేసుకురావడం ఎంతైనా శుభప్రదం, ఫలప్రదం. ఇక ఈ వారం మీనరాశి వారి ఫలితాన్ని పరిశీలించి చూస్తే గురువు అష్టమంలో ఉన్నాడు, శని దశమంలో ఉన్నాడు, రాహుకేతువులు పంచమ ఏకాదశ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా ఉద్యోగులకి అనుకూలమైనటువంటి ప్రదేశాలకి, సౌకర్యవంతమైనటువంటి ప్రదేశాలకి బదిలీలు అయ్యే అవకాశం ఉంది. ఒకవేళ బదిలీ కాలేదనుకుంటే కోరితే తప్పక అదే ప్రదేశానికి వెళ్ళే అవకాశం పుష్కలంగా దృఢంగా కనిపిస్తోంది.
వాణిజ్య రంగానికి చెందినటువంటి వారికి చాలా ఆనందంగా ఉంటుంది, మంచి ఆర్జనలు లభిస్తాయి. వ్యవసాయ రంగానికి చెందినటువంటి వారికి ఏ దిగులు లేకుండా చాలా ఆనందకరంగా గడుస్తుంది. కుటుంబంలో శుభవార్తని వినే అవకాశం కూడా కనిపిస్తోంది. కార్మిక రంగానికి చెందినటువంటి వారికి అభద్రతాభావం పోయి ఉద్యోగం శాశ్వతమై స్థిరమవుతుంది కూడా. ఈ వారంలో మంచి ఆనందంగా గడపగలుగుతారు. పవిత్రమైన ఆషాఢంలో మహంకాళి అమ్మవారు బోనాలు జరుగుతున్నటువంటి కారణంగా అమ్మవారి స్తోత్రాలని పఠిస్తూ అమ్మవారిని దర్శించుకోవడం ఉత్తమం. శుభోదయం, శుభమస్తు కార్యక్రమంలో ద్వాదశ రాశులు పరిహారాలు అన్న కార్యక్రమానికి స్వాగతం. ఈ వారమంతా కూడా మేషం నుంచి మీనం వరకు ఉండేటటువంటి 12 రాశుల వారికి నక్షత్రాలు, గ్రహాలు, రాశులు వారి స్థితిగతులకు అనుగుణంగా ఎటువంటి కార్యక్రమాలు చేపడితే లాభదాయకంగా ఉంటుందో, అధిక ప్రయోజనం పొందగలుగుతారో ఒక్కసారి పరిశీలన చేస్తే ముందుగా మేషరాశి. మేషరాశికి సంబంధించి ఈ వారమంతా కూడా సప్తమంలో గురువు వక్రించి ఉన్నప్పటికీ సప్తమంలో ఉన్న కారణం చేత ఆకస్మిక ధనప్రాప్తి, కుటుంబ సౌఖ్యము, మంచి చదువు, గౌరవం అన్నీ కలుగుతాయి. ఈ ఫలితాన్ని మరింత బలోపేతం చేసుకునే నిమిత్తమే మేషరాశి వారు ఈ వారంలో ఎప్పుడైనా కూడా చిన్నారి బాలబాలికలకు పసుపు రంగులో ఉండేటటువంటి తీపి పదార్థాలను పంచిపెట్టాలి. వృషభ రాశి వారికి సంబంధించి ఈ వారమంతా కూడా తృతీయంలో ప్రత్యేకించి రాహువు, రవి, బుధులు ఉన్న కారణం చేత ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. అలాగే అష్టమంలో ఉన్న శనైశ్వరుని కారణంగా అనారోగ్య సమస్యలు కొద్దిగా తరచుగా ఎదుర్కొనే అవకాశం ఈ వారంలో వారికి ఎప్పుడైనా కనిపిస్తుంది. ఈ ఫలితాలను సానుకూలంగా మరల్చుకునే నిమిత్తమై ఈ రాశివారు ఈ వారంలో ఎప్పుడైనా కూడా ఉదయం వేళన నెయ్యిని దానంగా ఇవ్వాలి. మిథున రాశికి సంబంధించి ఈ వారమంతా కూడా 2వ ఇంట రాహువు, అలాగే అష్టమంలో కేతువు ఉన్న కారణం చేత మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. వాగ్వాదాలు, అనవసరమైన వృధా ఖర్చులు కూడా కనిపిస్తున్నాయి. వీటి నుంచి పరిహారం పొందే నిమిత్తమై మిథున రాశి వారు ఈ వారమంతా కూడా దుర్గా స్తోత్రం పారాయణం చేయడం శ్రేయోదాయకం, ఫలదాయకం అవుతుంది. కర్కాటక రాశి సంబంధించి ఈ వారమంతా కూడా కర్కాటక రాశిలోనే రవి, బుధ, రాహువులు ఉన్న కారణం చేత తాత్కాలిక ఉద్వేగాలు, కోపాలు, క్షణకోపాలు అధికంగా కర్కాటక రాశి వారిని ఈ వారం బాధిస్తాయి. అలాగే సప్తమంలో కుజుడు, కేతువు కలిసి ఉన్న కారణం చేత ఇల్లాలు లేక భర్తతో వాగ్వివాదాలు చోటు చేసుకునే ప్రమాదాలు ఉన్నాయి. వీటి నుంచి బయటపడే నిమిత్తమై ఈ వారం కర్కాటక రాశి వారు కుంకుమ భరిణను అందజేయడం, అలాగే గాజులు వారికి అందజేయడం తద్వారా సానుకూల ఫలితాంశాలను కర్కాటక రాశి వారు పొందవచ్చు. సింహరాశికి సంబంధించి ఈ వారమంతా కూడా తృతీయంలో ప్రత్యేకించి గురువు వక్రించి ఉన్నాడు. అలాగే 2వ ఇంట శుక్రుడు నీచ పొంది ఉన్నాడు. అందువల్ల స్త్రీలతో అనవసరమైన విరోధాలు, వాగ్వివాదాలు చోటు చేసుకునే ప్రమాదం ఈ వారంలో తరచుగా సింహరాశి వారికి ఎదురవుతుంది. వీటిని సానుకూలపరుచుకునే నిమిత్తమై సింహరాశి వారు ఈ వారమంతా కూడా దుర్గా సప్తశ్లోకి అన్న పారాయణ శ్లోకాలను మననం చేయాలి. కన్యా రాశికి ఈ వారమంతా కూడా 2వ ఇంట గురువు ఉన్న కారణం చేత ధనము, వాక్ సంపద, 10 మంది ఈ కన్యా రాశి వారి మేలు కోరుకునే వాళ్ళు ఎదురు కావడం మొదలైనటువంటి మంచి ఫలితాంశాలు కన్యా రాశి వారికి ఈ వారమంతా ఎదురవుతాయి. వీటిని మరింత బలోపేతం చేసుకునే నిమిత్తమై కన్యా రాశి వారు ఈ వారంలో ఎప్పుడైనా కూడా అమ్మవారికి అర్చన చేయడం, కుంకుమ అర్చన చేయడం వారికి అధికమైన ధన సంపదలు, ఆకస్మిక ధనప్రాప్తి లభిస్తుంది. తులారాశికి సంబంధించి ఈ వారమంతా కూడా రాశిలోనే వక్రించిన గురువు ఉన్న కారణం చేత మానసిక ఆందోళన, అలజడి,
ఉన్న చోట నుంచి మరో చోట వెళ్ళి ఉండాలి అనేటటువంటి తాపత్రయం మొదలైనవి అస్థిమితతో కూడుకున్న మనస్సు ఎదురవుతున్నాయి. వీటిని సానుకూలపరుచుకునే నిమిత్తమై ఈ రాశివారు ఈ వారంలో ఎప్పుడైనా ఒక రోజున ఖర్జూరం, బియ్యం పిండి, నెయ్యి ఈ మూడింటిని కలిపి ఉండలుగా చేసి వాటిని జంతువులకు ఆహారంగా అందజేయాలి. ఈ వారమంతా కూడా వృశ్చిక రాశికి సంబంధించి 2వ ఇంట శని వక్రించి మూలా నక్షత్రంలో సంచారం చేస్తున్న కారణం చేత 7.5 అన్న ఫలితాన్ని వీరు ఇంకా పొందుతూనే ఉంటారు. ఇందువల్ల శారీరక అనారోగ్యాలు, మాట తడబడడం మొదలైన వ్యతిరేక ఫలితాలు ఈ రాశి వారిని బాధిస్తాయి. వీటిని సానుకూలపరుచుకునే నిమిత్తమై వృశ్చిక రాశి వారు ఈ వారం పాటించవలసినటువంటి పరిహారాలలో తీపి పదార్థాలను బీద సాధులకు పంచిపెట్టడం ద్వారా అనుకూల ప్రయోజనాలను పొందవచ్చు. ధనురాశికి సంబంధించి ఈ వారమంతా కూడా రాశిలోనే అందులోనూ మూలా నక్షత్రంలో 3వ చరణంలో శని వక్రించి ఉన్న కారణం చేత ఈ రాశి వారికి శారీరక అనారోగ్యాలు, మెడనొప్పులు, తెలియని ఏవో శారీరకమైన బాధలు బాధించే అవకాశాలు అధికంగా ఉన్నాయి. వీటిని సానుకూలపరుచుకునే నిమిత్తమై ధనురాశి వారు ఈ వారంలో ఎప్పుడైనా కూడా అనాథ శరణాలయాలు సందర్శన చేయడం, అలాగే బీద సాధలకు వస్త్రదానం చేయడం సానుకూల ప్రయోజనాలను పొందవచ్చు. ఈ వారమంతా కూడా మకర రాశికి సంబంధించి రాశిలోనే కేతువు, కుజుడు జమిలిగా ఉన్నారు. ఇది వ్యతిరేక ప్రయోజనాన్ని ఇస్తుంది. అనవసరమైన ఉద్రేకం, కోపం, హఠాత్తుగా విపరీత స్వభావం కనిపించడం అలాంటివన్నీ కూడా ఈ వారమంతా కూడా మకర రాశి వారిని బాధిస్తాయి. ఈ తాత్కాలికంగా వచ్చేటటువంటి కోపతాపాలు వీటి నుంచి పరిహారం పొందే నిమిత్తమై ఈ రాశి వారు వారమంతా కూడా శ్రీరామ జయ రామ జయ జయ రామ అన్న రామనామస్మరణ చేస్తే సానుకూల ప్రయోజనం సిద్ధిస్తుంది. కుంభరాశి వారికి సంబంధించి ఈ వారమంతా కూడా 6వ ఇంట రాహు ఉన్న కారణం చేత ఆకస్మిక ధనప్రాప్తి, అలాగే 9వ ఇంట గురువు ఉన్న కారణం చేత ధన సంపదలు చేకూరడం, వీటితో పాటుగా ఏకాదశంలో శనైశ్వరుడు, 12వ ఇంట కేతువు ఉన్న కారణం చేత అన్ని విధాలుగా కుంభరాశి వారికి ధన సంపదలు చేకూరే అవకాశాలు ఉన్నాయి. వీటిని మరింత ఫలవంతం చేసుకునే నిమిత్తమై కుంభరాశి వారు ఈ వారం ఎప్పుడైనా వారికి వీలు కుదిరిన రోజున నెయ్యిని దానంగా ఇవ్వాలి. మీన రాశికి సంబంధించి ఈ వారమంతా కూడా అష్టమంలో గురువు ఉన్న కారణం చేత ఆకస్మిక ప్రయాణాలు, శారీరక బాధలు తరచుగా వీరిని వేధించే అవకాశాలు ఉన్నాయి. వీటి నుంచి బయటపడే నిమిత్తమై చక్కని పరిహారం మీనరాశి వారు దక్షిణామూర్తి జపం చెయ్యడం. సంక్షిప్తంగా ఇవి ఈనాటి మన మేషాది 12 రాశులు పరిహారాలు అనే కార్యక్రమంలో కొన్ని విషయాలు. మరిన్ని విషయాలతో మళ్ళీ రేపు కలుసుకుందాం. శుభమస్తు. శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. గృహము స్వర్గసీమగా మారాలంటే లక్ష్మీ కటాక్షం తప్పనిసరిగా ఉండాలి. ఒక ఇంటిలోనికి లక్ష్మీదేవి ప్రవేశించాలంటే తప్పనిసరిగా కొన్ని సూత్ర ప్రాతిపదికలను పాటించాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది. తులసి చెట్టు దగ్గర ఏ స్త్రీ అయితే నిత్యం దీపారాధన ఆచరిస్తుందో ఆ ఇల్లు లక్ష్మీప్రదంగా చెప్పబడుతుంది. తులసి మాత యొక్క దివ్యవంతమైన అనుగ్రహం ఆ ఇంట ఎప్పుడూ రక్షణ కవచంలా ఉంటుంది అని శాస్త్రం. చాలామంది ఇటీవల కాలంలో సింహద్వారాలపైన వివిధ రకాలైనటువంటి దేవుడికి సంబంధించినటువంటి విగ్రహాలని చాలా చక్కగా చెక్కించుకుంటున్నారు. అయితే ఇలా చెక్కించుకోవడం తప్పులేదు, కానీ వాటికి నిష్ఠా నియమాలు అనేటువంటి పాటించాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది. ఎప్పుడూ కూడా పూజా గది అనేది పూజ అయిన తర్వాత మూసివేయాలండి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. మరలా మనం పూజ చేసేటప్పుడే తెరుస్తాం, మర్నాడు కానీ సాయంత్రం కానీ. అందుచేత ఈ పూజా మందిరం తలుపులకే మీరు ఇష్టమైనటువంటి దేవతా స్వరూపాలని చాలా చక్కగా చెక్కించుకోవచ్చు. అలా మూసినప్పుడు ఆ తలుపులకు కూడాను చక్కగా హారతులు ఇవ్వాలి. హారతి ఇచ్చి నమస్కారం చేసి
మీరు లేచి మీ పనిలోకి మీరు వెళ్ళచ్చు. ఇది చాలా చక్కటి నియమబద్ధమైన విధి విధానం. ఇలా ఆచరించటం వలన సర్వే సర్వత్రా కూడాను లక్ష్మీదేవి తన దివ్యవంతమైన అనుగ్రహాన్ని ఇస్తుంది అని చెప్పేసి మనకు శాస్త్రం. దారిద్ర్యం అనేది ఆర్థికం కావచ్చు, మానసికమైనటువంటి అశాంతి కావచ్చు. ఇటువంటి దాని నుంచి బయటపడి మానసిక శాంతి, ఇతరులకి చెప్పుకోలేనంత బాధ, ఇవన్నీ తొలగిపోవాలి అంటే రాత్రిపూట స్నానం చేసి ఒక రాగి పాత్రలో మీరు గుప్పెడు శనగలు వేయండి, నానబెట్టండి. మర్నాడు ఉదయం పక్షులకి ఆ శనగల్ని పెట్టండి. ఆ నీటిని మాత్రం పూల మొక్కలో పోయండి. ఇలా 43 రోజుల పాటు కనుక మీరు గనక చేసినట్లయితే మీ ఇష్టదైవానికి పరమాన్నం గనక నైవేద్యంగా పెట్టినట్లయితే, ఆ పరమాణాన్ని నలుగురికి పంచినట్లయితే దారిద్ర్యం నుంచి త్వరగా బయటపడతారు. మానసిక శాంతి తప్పనిసరిగా మీకు చేకూరుతుంది అని చెప్పేసి మనకు శాస్త్రంలో చెప్పినటువంటి విధి విధాన ప్రభావం. వివాహం అయిన తర్వాత కూడాను ఆర్థికంగా ఎదగలేకపోతున్నాను, పుణ్యం ఫలం ఇవన్నీ నేను పొందాలని ఎంతగానో తాపత్రయపడుతున్నాను, ఏం చెయ్యాలి అని చెప్పేసి చాలామంది అనుకుంటూ ఉంటారు. పుణ్యఫలం అనేది చాలా గొప్ప విషయం అండి. పుణ్యఫలాన్ని సాధించుకోవాలంటే ఆ పవనసుతుడు ఆంజనేయ స్వామి వారి యొక్క గుడికి వెళ్ళాలి. పగటిపూట ఉపవాసం ఉండి సాయంత్రం 8 గంటల లోపుగా శివదర్శనం కూడా చేసుకోవాలి. అప్పుడు ముందుగా మీరు భోజనం చేయండి. ఇట్లా మీరు గనక బుధవారం నాడు నుంచి ప్రారంభించి మరలా వచ్చే బుధవారం వరకు గనక ఈ విధంగా గనక ఆచరించినట్లయితే స్వామివారి దేవాలయాన్ని సందర్శించడం, పూజ చేసుకోవటం, శివారాధన చేసుకోవటం, భోజనం చేయటం, ఇలా గనక చేసినట్లయితే తప్పనిసరిగా ఆర్థికంగా మీరు ఎదగడానికి ఆస్కారం అత్యధికంగా కనిపిస్తుంది. ఏంటండి, చాలా ఆశలు ఉన్నాయి, కోరికలు ఉన్నాయి, మంచి మంచి ఆలోచనలు కూడా ఉన్నాయి. వీటిని కూడా నేను కార్యాచరణ పెట్టలేకపోతున్నాను. ఇలాంటివి చాలామందికి జరుగుతూ ఉంటాయి. ఇలా మీరు పట్టిందల్లా బంగారం కావాలి, మీ ఆలోచనకు పరిపూర్ణమైనటువంటి రూపం రావాలి అంటే పడక గదిలో డబ్బులు దాచుకునేటువంటి బీరువా ఉంటుంది కదా, సహసిద్ధంగా పడక గదిలో ఉండకూడదు డబ్బు దాచుకునేటువంటి బీరువా అని చెప్పేసి కూడా ఒక శాస్త్రం ఉంది. ఆ బీరువాలో మీరు కస్తూరికాయ అని ఉంటుంది, అది గనక ఉంచినట్లయితే తప్పనిసరిగా మీకు పట్టిందల్లా బంగారమే అవుతుంది అని చెప్పేసి చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. రేపు దశమి తిథి ఉంది. కృత్తిక, రోహిణి నక్షత్రాలు ఉన్నాయి. రేపటి నక్షత్ర బలాన్ని పరిశీలిస్తే ప్రధానంగా తల్లి తరపు బంధువులతో ముఖ్యమైన చర్చలు నిర్వహించడానికి రేపు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. అలాగే ఉద్యోగంలో ఉన్న వాళ్ళు ప్రమోషన్ల కోసం చేసే సర్వ ప్రయత్నాలకు రేపు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. అలాగే మహాలక్ష్మీదేవిని తెల్లటి పుష్పాలతో పూజించడం ద్వారా, లక్ష్మీదేవి ఆలయంలో అమ్మవారిని దర్శనం చేసుకోవడం ద్వారా ఐశ్వర్య ప్రాప్తిని సిద్ధింపజేసుకోవటానికి కూడా రేపటి నక్షత్ర బలం విశేషంగా యోగిస్తుంది. ప్రధానంగా చిన్నపిల్లలకు సంబంధించిన కీలకమైన నిర్ణయాలను చర్చించడానికి కూడా రేపటి నక్షత్ర బలం విశేషంగా యోగిస్తుంది. నా తప్పు మన్నించు, నన్ను క్షమించు. తెలియక ఈ మంత్రాన్ని జపం చేసి నిన్ను సంతానం ఇమ్మని అడిగాను. ఈ మంత్రం పనిచేస్తుందా లేదా అని జపం చేసి చూశాను తప్ప, నిన్ను పిలిచాను తప్ప నిజంగా నాకు కోరికుండి పిలవలేదు. అందుకని చెప్పి నాకు సంతానం వద్దు అని ఏను మంత్రశక్తి ఎరుగక కోరితి
కన్యకిదియు కోరగాదు నాక నాకు గర్భమైన నా తల్లిదండ్రులు చుట్టములను నన్ను చూచి నగరే. నేను ఈ మంత్రం పనిచేస్తుందా లేదా అని నిన్ను పిలిచానంతే. నిజంగా వచ్చేసావు, సంతానాన్ని ఇస్తావా ఏమి? ఇవ్వకుసుమా. ఎందుచేత కన్య గర్భవతి అయితే అది ఆమె యొక్క సమస్య ఒక్కటే కాదు. ఎంత గొప్ప విషయాన్ని ప్రతిపాదన చేస్తున్నారో చూడండి. కొన్ని వ్యక్తిగతములు కావు. అది నా వ్యక్తిగత విషయం అండి అని ధర్మం అంగీకరించలేదు. నా తల్లిదండ్రులు తల ఉంచుకుంటారు సిగ్గుతో. వాళ్ళ పిల్ల కన్యాగర్భాన్ని పొందింది అన్ననాడు నా తల్లిదండ్రుల యొక్క మాన మర్యాదలు నశించిపోతాయి. అంతేకాదు చుట్టములు బంధువులందరూ ఫలానా వాళ్ళ పిల్ల కన్యాగర్భాన్ని పొందింది అంటారు. అన్నప్పుడు వాళ్ళు నవ్వినప్పుడు నా గౌరవం కాదు, నా తల్లిదండ్రుల గౌరవం పోయింది. అందున ఎవరు దత్తత స్వీకారం చేశాడు. పిల్లలు లేరని ఊరుకున్నా పోయేది నీలాంటి దుర్మార్గురాల్ని తెచ్చుకుంటా అంటారా అనరా చటుక్కన. ఇంత దుర్మార్గురాలని తెలియక నీకు ఇచ్చానయ్యా పెంచుకోమని, నా పరువు కూడా తీసిందంటాడు. ఇప్పుడు మిగిలిన వాళ్ళకైతే ఒక్క తల్లిదండ్రులే. కుంతి విషయంలో ఇద్దరు తల్లిదండ్రులు ఏడవాలి. ఎప్పుడు గుర్తొస్తున్నాయి ఇవన్నీ కుంతీదేవికి? ఇప్పుడు గుర్తొస్తున్నాయి. ఇప్పుడంటే అప్పుడు. అది ఎప్పుడు? సూర్యుణ్ణి ప్రార్థించినప్పుడు. కాబట్టి నన్ను అనుగ్రహించు. అనుగ్రహించడం అంటే ఎలా? సంతానం ఇవ్వకుండా. ఇప్పుడు చిత్రం ఏమిటంటే అసలు దుర్వాసో మహర్షి దేనికి ఇచ్చారు? సంతానం పొందమని ఇచ్చారు. ఆవిడ ఈ మంత్రం చెప్పి ఏమడుగుతోంది? సంతానం వద్దంటాం. అసలు మహర్షి ఇచ్చినటువంటి దాన్ని మహర్షి ఇచ్చిన దానికి ఉపయోగిస్తోందా? ఉపయోగించడం లేదు. కాబట్టి ఇప్పుడు వద్దంది. ఆయన అన్నాడు, నాకు అర్థమైంది, కన్యాగర్భం అని కదా నువ్వు భయపడుతున్నావు, కానీ ఇప్పుడు నేను వచ్చిన తరువాత నాకు ఒక ధర్మం ఉంటుంది. అది దేవతా ధర్మం. ఒక్కొక్కరికి ఒక్కొక్క ధర్మం. వాళ్ళు ఆ ధర్మాన్ని అతిక్రమించడానికి వీల్లేదు. నేను నీకు దర్శనమిచ్చిన తరువాత, నేను వచ్చిన తరువాత ఆ మంత్రము యొక్క ఫలితం ఏది ఉంటుందో దాన్ని నేను ఇచ్చేసేయాలి. కాబట్టి ఆ ఫలితాన్ని ఇచ్చేస్తాను. కానీ నువ్వు బాధపడుతున్నటువంటి విషయములు ఏ ఉన్నాయో ఆ రెండిటి నుంచి నీకు రక్షణ కల్పిస్తాను. ఒకటి, సద్యోగర్భంలో నీకు పిల్లవాడు జన్మిస్తాడు. కాబట్టి నువ్వు కడుపున పిల్లవాడిని మొయ్యవలసిన అవసరం లేదు. ఇప్పుడే ఈ క్షణంలోనే నీకు పిల్లవాడు పుట్టేస్తాడు. రెండు, నీ కన్యాత్వము చెడదు. కాబట్టి నీ తల్లిదండ్రులు బాధపడక్కర్లేదు, నువ్వు బాధపడక్కర్లేదు. ఎందుకని? వివాహమైన తర్వాత భర్తని ద్రోహం చేశాను అని బెంగపెట్టుకోవలసిన అవసరం లేదు. నీ కన్యాత్వము చెడదు. సద్యోగర్భమునందు కుమారుడు జన్మిస్తాడు. నువ్వు ఏ రెండిటి గురించి భయపడ్డావో ఆ రెండిటి విషయంలో నీకు నేను భద్రత కల్పిస్తాను. కానీ నా ధర్మాన్ని అతిక్రమించకూడదని మంత్రగౌరవం. కాబట్టి ఆ మంత్రాన్ని నువ్వు చెప్పినప్పుడు దానికి ఫలితాన్ని నేను ఇచ్చి వెళ్ళిపోవలసింది. మీరు ఒక్క విషయాన్ని కొంచెం జాగ్రత్తగా పరిశీలించండి. ఇందులో సూర్యుడికి అసలు కుంతీదేవి విషయంలో ఆవిడ దగ్గరికి వచ్చి ఆవిడికి సంతానాన్ని ఇద్దామని కానీ, ఆవిడ్ని చూసి ఆమె యందు ఏదైనా వ్యామోహాన్ని పొందడం కానీ జరిగిందా? అసలు సూర్యనారాయణమూర్తికి అటువంటి ఉద్దేశ్యమే లేదు. కుంతీదేవికి సూర్యుడికి భార్యనవాలన్న కోరిక ఏమైనా కలిగిందా? కలగలేదు. సంతానాన్ని పొందాలన్న కోరిక కలిగిందా? నిజానికి కలగలేదు. మరి ఆమె ఎందుకు అడిగింది? మంత్రం పనిచేస్తుందా లేదా అని అడిగింది. మంత్రం పనిచేస్తుందా లేదా అంటే అది పసితనంతో కూడుకున్న చేష్టితమా కాదా? బాల్య చేష్ట అంటారు. అంటే తగిన పరిణతి లేకుండా చేసే పని. మరి తాను మంత్రం ఇచ్చేటప్పుడు తన శిష్యురాలిగా స్వీకరించి మంత్రం ఇస్తున్నాడే దుర్వాసో మహర్షి, ఈ మంత్రాన్ని తీసుకుని మనసులో నిలబెట్టుకుని ఎప్పుడు ఉపయోగించాలో అప్పుడు ఉపయోగించడానికి కావలసినంత పరిణితి లేని పిల్లాని దుర్వాసో మహర్షి ఆలోచించలేదా ఇచ్చేటప్పుడు? అలా అన్నాడు అంటే దుర్వాసో మహర్షి తప్పు. పుచ్చుకున్నా కూడా ఆమె ఆ మంత్రాన్ని పరిశీలించడం తప్పు. ఈ స్థితిలో నేను అసలు పరిశీలించకూడదు, దాని అవసరం ఏముంది? ఆ అవసరము నాకు కలుగకుండుగాక అని వదిలిపెట్టేస్తే జీవితంలో ఏమవుతుంది? అది బలవంతంగా ఏం సంతానాన్ని ఇవ్వదుగా దేవతల వల్ల. మరి పరిశీలించిన కుంతి తప్ప. మహాప్రభో నేను కన్యని అని చెప్తున్నా, నా ధర్మం నాదే, సంతానాన్ని ఇస్తానని వచ్చి సంతానాన్ని ఇస్తున్న సూర్యుడి తప్ప అంటే అక్కడ తప్పు ఎవరిది కాదు. అది దేవతల యొక్క ప్రణాళిక అని చెప్పవలసి ఉంటుంది.
ఎందుకని అంటే ఒక ఇల్లు కట్టినప్పుడు ఇల్లు పైకి కనపడుతుంది, పునాది కనపడదు. కానీ పునాది మీద ఇల్లు నిలబడుతుంది. ఒక చెట్టు కాయలు, కొమ్మలు, చిగుళ్ళు, ఆకులు, కొమ్మలు పైకి కనపడతాయి. కానీ అసలు ఆ చెట్టు దేని చేత పోషింపబడుతోందో ఆ వేర్లు మాత్రం పైకి కనపడవు, భూమి లోపల ఉంటాయి. అలాగే కురుక్షేత్ర సంగ్రామం జరగాలి, అనేక మంది అధర్మాత్ములు పడిపోవాలంటే అందులో దుర్యోధనుడు పాండవుల మీదకి యుద్ధానికి రావాలి అంటే అర్జునుడి దగ్గర అనేకమైనటువంటి అస్త్రములు ఉన్నాయి కాబట్టి అర్జునుడిని తట్టుకోగలిగినటువంటి గొప్ప అస్త్రశక్తి కలిగినటువంటి వీరుడు ఒకడు నా పక్షాన ఉన్నాడు అని తాను పరిపూర్ణంగా నమ్మగలిగినటువంటి చెలికాడు దొరకాలి. అలాంటి వాడు దొరికితే తప్ప దుర్యోధనుడు వెళ్ళడు. భీష్ముడు లేడా, ద్రోణుడు లేడా అంటే ఆయనకి నమ్మకం లేదు. ఆయన నమ్మడు భీష్మద్రోణుల్ని. పక్షపాతం ఉన్నవాళ్ళు అంటాడు, పాండవ పక్షపాతులు అంటాడు. కానీ కర్ణుడు తన కోసం ప్రాణం వదిలేస్తాడు. కర్ణుడు అర్జునుడిని పడగొడతాడని దుర్యోధనుడి నమ్మకం. అందుకు వెళ్ళాడు యుద్ధానికి. దుర్యోధనుడు యుద్ధానికి వెడితే తప్ప, దుర్యోధనుడితో మిగిలిన అధర్మాత్ములందరూ వెడితే తప్ప, కురుక్షేత్ర యుద్ధం జరిగితే తప్ప, అధర్మాత్ములందరూ పడిపోతే తప్ప ధర్మం నిలబడదు. ధర్మం నిలబడాలంటే కర్ణుడు పుట్టాలి, సూర్యాంశ సంభవుడై రావాలి. అలా వచ్చినటువంటి వాడు కన్యాగర్భం అవ్వాలి. కన్యాగర్భం అయితే ఏమవుతుంది? ఆమెకి ఇంత పరిణతి కలిగిన దానికి అనుకోకుండా అటువంటి ఆలోచన రావాలి. అటువంటి ఆలోచన కలిగి పిల్లాడు పుట్టాడు అనుకోండి, ఈ దేశమునందు ఒక గొప్ప ధర్మం ఉంది. కన్యాగర్భము గురించి భయపడతారు, ఎవ్వరూ ఇష్టపడరు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.